హలో నమస్తే అండి. ఈరోజు మనం తెలుగు 6th క్లాసు తెలుగు వాచకంలోని వ్యాకరణ అంశాల గురించి నేర్చుకుందాము. టెట్లో కానీ డిఎస్సిలో కానీ వ్యాకరణ అంశాలకి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది కదండి. ఎక్కువ క్వశ్చన్స్ కూడా గ్రామర్ మీదే వస్తున్నాయి. అందుకని మనం గ్రామర్ని బాగా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈరోజు నేను తెలుగు 6th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో వ్యాకరణ అంశాలు చదువుదాం. కఠినంగా పలికే అక్షరాలను ఏమంటారు? కఠినంగా పలికే అక్షరాలను క, చ, ట, త, ప లు అంటారు. వీటిని పరుషాలు అని కూడా అంటారు. పరుషాలు. తేలికగా పలికే అక్షరాలు గ, జ, డ, ద, బ. వీటిని సరళాలు అంటారు. కఠినంగా పలికే అక్షరాలను పరుషాలు అంటారు. అవేంటంటే క, చ, ట, త, ప. అలాగే తేలికగా పలికే అక్షరాలు సరళాలు అంటారు. అవి గ, జ, డ, ద, బ. వర్గములలో ఉండే ఒత్తు అక్షరాలను వర్గయుక్కులు అంటారు. వర్గములలో ఉండే ఒత్తు అక్షరాలను వర్గయుక్కులు అంటారు. అవేంటి? ఒత్తు ఘ, ఒత్తు ఘ, ఒత్తు చ, ఒత్తు జ, ఠ, డ, ధ, ధ, ఫ, బ. వీటిని వర్గయుక్కులు అంటారు. ముక్కు సహాయంతో పలికే అక్షరాలు జ్ఞ, ణ, న, న, మ. వీటిని అనునాసికాలు అంటారు. అలాగే అంగిలి సహాయంతో పలికే అక్షరాలను అంతస్తాలు అంటారు. అవేంటంటే యా, రా, బండిరా, లా, అళ, వ. గాలిని బయటికి ఊదుతూ పలికే అక్షరాలను ఊష్మాలు అంటాము. గాలిని బయటికి ఊదుతూ పలికే అక్షరాలను ఊష్మాలు అంటాము. అవేమిటి? ష, స, స, హ. దీనికి ఒక కోడ్ గుర్తుపెట్టుకోవచ్చండి. ఊష్మాలు షా ఉంది కదా, ఇక్కడ షా ఉంది కాబట్టి సా, ష, స, హ. ఈ షా గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం గుర్తుపెట్టుకోవడానికి అవుతుంది. అలాగే పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లులు, అంటే మనం ఫస్ట్ పరుషాలు ఏంటి సరళాలు ఏంటి చూసుకున్నాం కదా, ఇవి కాకుండా మిగిలిన హల్లులన్నీ కూడా స్థిరాలు అవుతాయి. కా నుండి మా వరకు గల హల్లులు స్పర్శాలు. కా నుండి మా వరకు గల హల్లులను స్పర్శాలు అంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీకు కనుక ఇలాంటి ఇంకా ఎక్కువ వీడియోస్ కావాలంటే కనుక నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.